హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ రౌండ్ ఎప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం చేయాలి, సీటు మారిన వాళ్ళు ఏం చేయాలి, సీటు మారకుండా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీతో నేను ఇవ్వబోతున్నా. వీడియో చుట్టానికి ముందు తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే హైప్ చేస్తే మీలాంటి చాలా మంది స్టూడెంట్స్కి అయితే వీడియో ఇన్ఫర్మేషన్ చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ మీరు ఫ్లోటో స్లైడో ఏదో పెట్టుకొని ఉంటారు. సపోజ్ మీరు ఏ ఫ్లోట్ పెట్టుకున్నా స్లైడ్ పెట్టుకున్నా మీకు బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ ఏవి మారకపోతే యాజ్ ఇట్ ఈస్గా అదే సీటు చూపిస్తుంది. ఎప్పుడు వస్తుంది సెకండ్ రౌండ్ రిజల్ట్ అంటే జూన్ 30వ తారీఖు అంటే మంగళవారం సాయంత్రం 5 గంటలకి సెకండ్ రౌండ్ రిజల్ట్ josa.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాలి. సో ఆ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్న తర్వాత మీకు సీటు మారకపోయినా మీకు వెరీ క్లియర్గా మళ్ళీ అదే బ్రాంచి అదే కాలేజ్ చూపిస్తుంది. ఒకవేళ సీటు మారినట్లయితే పాత సీటు పోతుంది, ఇంకా దాన్ని మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. కొత్తగా వచ్చిన సీటే చూపిస్తుంది. ఏ కాలేజీ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది అన్నీ చూపిస్తుంది. ఆల్రెడీ ఫ్లోట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఫ్లోట్ బటన్ అనేవి ఉండదు, అక్కడ ఏం కనపడదు, ఇంకా మీకు ఫ్లోట్లోనే ఉంటారు. ఫ్లోట్ నుంచి కావాలంటే స్లైడ్కి మార్చుకోవచ్చు లేదా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాగే స్లైడ్లో ఉన్నవాళ్ళు మీకు అక్కడ మళ్ళీ ఏ బటన్ కనపడదు ఎక్సెప్ట్ ఫ్రీజ్ తప్ప. సో ఫ్లోట్లో ఉన్న వాళ్ళు స్లైడ్కి మారచ్చు, కావాలంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాగే స్లైడ్లో ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు సెకండ్ రౌండ్లో కావాలనుకుంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు, అంతేగాని ఫ్లోట్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉండదు. సో సీటు మారకపోయినా మారినా మీకు josa.nic.in అఫీషియల్ వెబ్సైట్లో సెకండ్ రౌండ్లో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ పాస్వర్డ్ పెట్టిన తర్వాత మీకు ఎక్కడ సీట్ వచ్చింది, ఎలాట్ అయింది అనేది క్లియర్గా చూపిస్తుంది. మళ్ళీ పాత సీట్ అనేది మీకు ఉండదు కొత్త సీటు మారితే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు సీటు మారింది కదా, మళ్ళీ నేను డౌన్లోడ్ చేసుకోవాలా ఆ అఫీషియల్ లెటర్ అంటే ఇంకా మళ్ళీ లెటర్ ఏమి ఉండదండి. 5th రౌండ్ వరకు మళ్ళీ లెటర్స్ రావటం అనేది ఏమీ ఉండదు. కాలేజీ మారినా బ్రాంచ్ మారినా మీకు ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా సీట్ వచ్చిందో ఆ లెటరే ఫైనల్. అలాని అది ఫైనల్ బ్రాంచ్ అని కాదు ఉద్దేశం. ఇంకా అంతకు మించి లెటర్స్ ప్రతి రౌండ్కి లెటర్లు అనేవి రావు. కాబట్టి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి, సరిపోతుంది అంతే తప్ప మీకు సీటు మారినప్పుడల్లా, కాలేజీ మారినప్పుడల్లా, బ్రాంచ్ మారినప్పుడల్లా లెటర్స్ అయితే రావు. అలాగే ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకున్నారు కాబట్టి సెకండ్ రౌండ్లో మళ్ళీ మీకు ఇంకా ఫ్లోట్ ఆప్షన్ కనపడదు. ఆటోమేటిక్గా మీరు ఫ్లోట్లోనే ఉంటారు, అది అక్కడ కనపడుతూ ఉంటుంది వెరీ క్లియర్గా. మళ్ళీ మీరు సెకండ్ రౌండ్లో డబ్బులు కట్టాల్సిన పని అయితే ఏమీ ఉండదు. జస్ట్ మనం చూసుకొని ఫ్లోట్ని స్లైడ్ గానా ఫ్రీజ్ గానా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదా అలా ఖాళీ కూర్చుంటే థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతుంది. సీటు రాకుండా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, సెకండ్ రౌండ్లో కూడా సీట్ వచ్చిందేమో చూసుకోండి, అప్పుడు రాకపోతే థర్డ్ రౌండ్ వరకు వెయిట్ చేయటమే మనం చేయగలిగేది అయితే ఏమీ ఉండదు. సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ రౌండ్లో సీటు రాకుండా సెకండ్ రౌండ్లోనే సీటు వచ్చిన వాళ్ళు వెంటనే మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది, సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్స్ వెరిఫై చేసిన తర్వాత మీకు లెటర్ అనేది వస్తుంది. కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ రాకుండా సెకండ్ రౌండ్లో మాత్రమే సీటు వచ్చిన వాళ్ళు మీరు 30th అంటే మంగళవారం సాయంత్రం 5 గంటలకి సెకండ్ రౌండ్ రిజల్ట్ వస్తే జూలై 3వ తారీఖు శుక్రవారం వరకు మీకు టైం ఉంటుంది. సాయంత్రం 5 గంటల లోపల డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే క్వారీకి మీరు రిప్లై ఇవ్వడానికి జూలై 3వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది. ఏమన్నా క్వారీస్ ఉంటే జూలై 4వ తారీఖు సాటర్డే వరకు కూడా టైం అయితే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి ఇంకా నాకు ఇంకొద్దులే క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా సెకండ్ రౌండ్ నుంచి క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ విత్డ్రా ఆప్షన్ కనపడుతుంది. మీరు విత్డ్రా ఆప్షన్ కింద క్లిక్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే మీరు జోసా నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా జోసాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. మరి మీ డబ్బులు మీకు ఎప్పుడు వస్తాయంటే ఒక 5,000 తగ్గించుకొని ఒక 1 మంత్ లోపల ఎప్పుడైనా సరే జోసా అయిపోయిన తర్వాత మీ డబ్బులు మీకు బ్యాంక్ అకౌంట్కి అయితే రావటం అయితే జరుగుతుంది. తర్వాత ఎన్ఐటి నుంచి ఫస్ట్ రౌండ్లో ఎన్ఐటీలో సీట్ వచ్చి సెకండ్ రౌండ్లో ఐఐటికి మారింది అనుకోండి ఎవరికన్నా, తప్పనిసరిగా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఎన్ఐటి నుంచి ఐఐటికి మారితే మాత్రం మళ్ళీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరేం సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయకర్లా, కానీ ఇంతకుముందు ఎన్ఐటి వాళ్ళు వెరిఫై చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఏ ఐఐటి అయితే వచ్చిందో ఆ ఐఐటి వాళ్ళు వెరిఫై చేస్తారు. అందుకని కొత్తగా ఫస్ట్ రౌండ్లో ఎన్ఐటి వచ్చి సెకండ్ రౌండ్లో ఐఐటికి మారిన వాళ్ళకి మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకుంటుండే ప్రతిరోజు, ఏమైనా క్వారీ వచ్చిందేమో చెక్ చేయండి. అంతేకాని ఫస్ట్ రౌండ్లో ఎన్ఐటి వచ్చి సెకండ్ రౌండ్లో ట్రిపుల్ ఐటీనో జిఎఫ్టీనో వచ్చి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, దాంతో పెద్ద నష్టం ఉండదు.
ఎన్ఐటి నుంచి ఐఐటికి మారినా, ఐఐటి నుంచి ఎన్ఐటికి మారినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళొకసారి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీరేమో అప్లోడ్ చేయగల, ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ జోసాలో ఉంటాయి, వాళ్ళే ఫార్వర్డ్ చేసుకుంటారు, మీకేం సంబంధం లేదు. బట్ మీరు మాత్రం చెక్ చేసుకోండి క్వారీ ఏమన్నా వచ్చిందేమో. ఎన్ఐటి నుంచి ఎన్ఐటికి మారినా, ఐఐటి నుంచి ఐఐటికి మారినా మీకేం మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఏముండదు. మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏముండదు. కొత్తగా సీటు మారినా, కొత్తగా సీటు వచ్చినా, బ్రాంచ్ మారినా, కాలేజీ మారినా మళ్ళీ మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఫస్ట్ రౌండ్లో రాకుండా సెకండ్ రౌండ్లో వచ్చిన వాళ్ళు మాత్రమే డబ్బులు కట్టాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. జూలై 3వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపల టైం ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే జూలై 6న మండే సాయంత్రం 5 గంటల రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ రౌండ్ తర్వాత కొన్ని కోర్టు కేసులు అవి ఉంటుంటే జనరల్గా ప్రతి సంవత్సరం మేము చూస్తుంటాం. కరెక్ట్ టైంకి మంగళవారం సాయంత్రం 5 గంటలకి 30th జూన్ రోజున వస్తుందంటే చెప్పలేం. కొద్దిగా అటు ఇటు కూడా జరగచ్చు, అర్ధరాత్రి రావచ్చు, చెప్పలేం. ఇప్పటివరకు అన్ని టైం ప్రకారం జరుగుతున్నాయి. ఇది కూడా టైం ప్రకారమే వస్తుందైతే అనుకుంటున్నాం. ఇది రౌండ్ 2 తర్వాత ఎవరెవరు ఏం చేయాలనేది. ఐఐటీలు ఎన్ఐటీలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అది ఇంకా రాలేదు. ఐఐటీలు అయితే 5th రౌండ్ అయిపోయిన తర్వాత దాదాపుగా వెంటనే ఓపెన్ అవుతుంటాయి. ఎప్పుడు ఓపెన్ అవుతుంటాయి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ నిదానంగా 4th రౌండ్ అయిపోయిన తర్వాత కల్లా ఇస్తారు వాళ్ళు. లేదా మీకు వచ్చిన ఐఐటీలో వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటూ ఉండండి. ఏదైనా డేట్స్ తెలిస్తే ఆ వెబ్సైట్లో కూడా పెడుతూ ఉంటారు. ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.